హలో గైస్, ఈ రోజు మా ఇంట్లో ఈ పీతలతో పులుసు అయితే పెట్టేస్తున్నా. మీరు చూసేయండి. ఫస్ట్ అయితే పీతల్ని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ లో 3 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కొంచెం జీరా ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే మరి సాఫ్ట్ గా ఉండకుండా రఫ్ గా ఉండేలా చూసుకోవాలి. అదే మిక్సీలో 2 టొమాటోస్ కూడా వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు కూడా వేసి వేగాక ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట కొంచెంసేపు. తర్వాత టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మెయిన్ హీరో ఏంటి అన్నమాట, అదేనండి పీతలు. అందులో వేసి బాగా మసాలాలో కోటేలా కలిపి మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో నానబెట్టిన చింతపండు గుజ్జు యాడ్ చేసి సరిపడినంత వాటర్ కూడా వేసుకుని సాల్ట్ కారం చూసుకుని అడ్జస్ట్ చేసేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేస్తుంటే ఆ అరోమా వస్తూ ఉంటే వెంటనే తినేయాలి అనిపిస్తుంది. అంతే, వేడి వేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకొని తింటే చాలు, ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.